ఇది మఖానా తామర పువ్వులు అండి. ఇది తామర పువ్వుల నుంచి తీస్తారు. అప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కట్ చేసుకొని దీంతో ఖీర్ చేసుకుందాం. ఇది బీహారీలో మనం బాగా చేస్తారండి, విరివిగా చేస్తుంటారు మఖానాతోటి. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ కట్ చేసుకొని ఒక లీటర్ పాలకి నేను తీసుకున్నాను. ఇది కట్ చేసుకున్నాము. దీంట్లో సగం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలు, కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పక్కన పెట్టుకుందాం, షుగరు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ మనం గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండర్ వస్తుంది. ఏం చేసాము, జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ సపరేట్గా వేయించుకొని ఒక చోట కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు మఖానాని వేయించేసుకుందాం. మఖానా ఇది వేయించేసిన తర్వాత పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేయించి పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేసాము, పాలు కాగిన పాలలో పంచదార కలిపేసాం, ఇలాచీ తర్వాత కలుపుదాం. మఖానీ వేసేసుకుందాం. దీంట్లో మఖానీ వేసేసుకుందాం. ఇవి మనకి జనరల్గా ఏంటిదంటే పండగల సీజన్లో బాగుంటుందండి, సూపర్ ఉంటుంది పండగలకి. రైట్, ఇది ఒక 5 నిమిషాలు దీన్ని మరగనిద్దాం, మఖానీతో పాటు మరగనిద్దాం. అన్నీ వేసేసాము, చక్కగా మరిగింది. మఖానా సెట్ కావడం కోసం ఒక అర్ధగంట పడుతుందండి. అర్ధగంట మనం దీన్ని వదిలిపెట్టేసి ఆఖరిలో కుంకుమ పువ్వు పైన చేసుకుందాం. మనం ఫస్ట్లోనే మనం కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెడదాం. ఇది మనకి తయారైనటువంటి మఖానా ఖీర్. చల్లారిపోయింది, చల్లగా తాగొచ్చు, వేడిగా తాగొచ్చు అండి. దీన్ని ఏం చేసామంటే కుంకుమ పువ్వుని వేసి ఒక 15 నిమిషాలు వదిలిపెట్టాము. మంచి అంత సెట్ అయింది. మఖానా కూడా మెత్తపడ్డది, చాలా బాగుంది రుచి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.